ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈ రోజైతే మనం బాగా వర్షం పడుతూ ఉంటుంది, చలిగా ఉంటుంది, బయట వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. కానీ తిన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ఏంటి బజ్జీ అనేదైతే గనక నేను చూపించానండి. అర్థమైపోయి ఉంటుంది కదా మన రెసిపీ అయితే బజ్జీ. కాబట్టి మీరైతే గనక ఫుల్ వీడియో చూసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. ఒక్కసారి ఈ రెసిపీ నేను ఎలా బజ్జీ చేశాను ఏంటి అనేది ట్రై చేసి 2 రకాల బజ్జీలు చేశానండి. ఆ 2 రకాలు ఏం చేశాను ఏంటనేది వీడియో ఫుల్ చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై బై, థ్యాంక్ యూ. బయట చలిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారండి వేడి వేడిగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, శనగగుండ్లు అనేది తీసుకున్నానండి. శనగగుండ్లు అయితే కనుక ప్యాన్ ఫ్రై చేసేసుకోవాలి. శనగగుండ్లను అయితే కనుక అరాకిడి అంటారండి. ఇక్కడైతే కనుక నేనైతే కనుక స్లో ఫ్లేమ్లో చక్కగా ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక తమలపాకులు తీసుకున్నానండి. లాస్ట్లో తమలపాకు బజ్జీ కూడా చేస్తానండి. తమలపాకుతో మీరు ఏ రెసిపీస్ చేస్తారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడైతే కనుక తమలపాకు తీసుకున్నాను, ప్లస్ పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఏమంటారు, పెప్పరోని అంటారండి ఇక్కడైతే కనుక వాము వేస్తున్నాను. వాము అయితే ఇక్కడ వాళ్ళు వాడరండి, కాబట్టి వాము అయితే ఇక్కడ పేరు లేదు. మనం ఇట్లా బంగ్లాదేశ్ షాప్లో వాటిల్లో చూసి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడైతే కనుక వాము కొంచెం మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకు వాము మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుంటాను అంటే కనుక ఈ వాము ఏం చేస్తా అంటే చక్కగా లాస్ట్లో పిండిలో కలుపుతానండి తమలపాకు బజ్జీకి. ఇప్పుడైతే కనుక నేను వాము వేసాను, ప్లస్ శనగగుండ్లు వేసానండి. శనగగుండ్లు అయితే కనుక ఈ 2 కలిపి మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేస్తాను. ఉప్పును ఏమంటారో తెలుసు కదా, సాలే అంటారండి ఇటలీ లాంగ్వేజ్లో. అయితే కనుక నేను వంట చేస్తూనే ఏమేమి వేస్తున్నాను అనేది ఇటాలియన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నాను. అందుకేనండి ఇదైతే మిక్సీ వేసేసుకోవాలి. ఫ్రులార్ బేనే కొమె పోల్వరే అంటే పౌడర్ లాగా రావాలండి ఇదైతే కనుక. ఇప్పుడైతే కనుక గిన్నె తీసేసుకొని వరిపిండి వేసుకోవాలి. వరిపిండిని అయితే కనుక ఫరినది రీజో అంటారు. ఇదైతే కనుక 4 కప్స్ తీసుకుంటానండి. నేనైతే కనుక 2 కప్స్ శనగపిండి తీసుకుంటారు. శనగపిండిని చేర్చేది ఫరీనా అంటారు. ఎందుకు అంటే కనుక మనకి గ్యాస్ కానీ ఇలాంటివి రాకుండా ఉండటానికి. మన లెక్కలో మామూలుగా అందరూ అయితే కనుక ఎక్కువ శనగపిండి వేసి కొంచెమే వరిపిండి వేస్తారు. నేనైతే మా ఇంట్లో మా వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు వేయాలి కాబట్టి నేను ఆ కొలతలతోనే చెప్తున్నాను. ఒకవేళ మీరు కావాలి అంటే ఎక్కువ వేసేసుకోండి శనగపిండి, కొంచెమే వాళ్ళకానికి వరిపిండి అయితే వేసుకోండి. మేమైతే ఇలా చేసుకుంటాం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. సోడా ఉప్పు సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. సోడా ఉప్పు సాల్ట్ వేసి చక్కగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకుంటే మనకు జారుల్లాగా రావాలండి. వాటర్ని ఆక్వా అంటారు, అందరికీ తెలుసండి. వాటర్ని మన ఇండియాలో కూడా చాలా వరకు వాటర్ని ఆక్వా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడైతే కనుక సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాను కదా, బీకార్బోనాట్ అంటారండి సోడా ఉప్పుని. ఇక్కడైతే ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. జీరా సోలే అంటారు సన్ఫ్లవర్ని అయితే కనుక. ఓలియోది జీరా సోలే అని చెప్పి అంటారండి ఇక్కడ లాంగ్వేజ్ అయితే కనుక. ఇప్పుడు ఇవన్నీ వాటర్ పోసుకుంటూ చక్కగా మనకి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే నేనైతే కనుక శనగపిండి తక్కువ వాడతాను కాబట్టి ఈ వీడియోలో అది మెన్షన్ చేస్తున్నానండి. ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలు శుభ్రంగా కడిగేసి ఆరపెట్టేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే మనకి నూనె పేలవకుండా ఉంటుంది. బజ్జీ మిరపకాయ అనేది ఇట్లా ఘాటు పెట్టేసుకొని చక్కగా దీంట్లో ఆ పౌడర్ ఉంది కదా, శనగగుండ్లు, వాము, ఉప్పు కలిపిన పౌడర్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోవాలండి. చాలామంది ఇక్కడ చింతపండు కూడా పెడతారండి. మాకైతే ఎందుకో బజ్జీకి పులుపు వస్తే నచ్చదండి. పైనుంచి నిమ్మకాయ పిండుకోవడం ఇష్టపడతాం కానీ బజ్జీ మిరపకాయ లోపల పులుపు వస్తే కనుక మా ఇంట్లో ఎవరూ తినరండి. ఇక్కడైతే తమలపాకులు శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద ఆరపెట్టుకుంటున్నాను. ఎందుకు ఇట్లా అంటే కనుక మనం పిండిలో ముంచినప్పుడు పిండి నీట్గా పట్టేస్తుంది. తడుంటే పిండి తొందరగా పట్టుకోదు కాబట్టి ఈ విధంగా శుభ్రంగా కడిగేసి ఆరపెట్టేసుకుంటున్నానండి.
ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆరపెట్టుకున్న తర్వాత అన్ని మిరపకాయలు స్టఫ్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇది బజ్జీ నూనె కాగింది. నూనె కాగిన తర్వాత పిండిలో ముంచేసి ఒక సైడ్ గీరాలండి. అలా గీరటం వల్ల ఏంటి అంటే మిరపకాయ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చూశారు కదా, తొడిన దగ్గర కొంచెం గ్యాప్ ఉంచాను. ఒక సైడ్ అయితే ఈ విధంగా గీరేసి చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఆయిల్ 2 times 3 times కాగానే పారబోస్తూ ఉంటారు. మనకేం ఉరక రాలేదు కదండి, కష్టపడి కొనుక్కుందే. కాబట్టి నేనేం చేస్తాను అంటే కనుక ఆయిల్ని చక్కగా వదిలేస్తే కనుక పైకి తేరుకుంటుంది. తేరుకున్న ఆయిల్ ఒక గిన్నెకు తీసేసి కూరలకు వాడతానండి. పడేయటం అయితే నాకు ప్రాణం ఒప్పదు. నూనె అయితే ఎప్పుడు పారపోయినండి, అడుగుది మటుకు పడబోస్తాను, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్దాం అనుకున్నానండి. ఏంటి అంటే నూనె ఫ్రెష్గా నీట్గా రావాలి అంటే మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేసి నూనెలో వేస్తే కనుక వేస్ట్ అంతా కార్న్ఫ్లోర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని పడేస్తే ఫ్రెష్ ఆయిల్ అయితే వస్తుంది. నేనైతే ఒకసారి ఇలా అన్నీ ఫ్రై చేస్తాను కదా, ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఎత్తి పెట్టేసుకొని పై నూనె తీసేసి నేను కర్రీస్కి వాడతానండి. నేనైతే వేస్ట్ చేయను. మనం ఏమంత డబ్బున్న వాళ్ళం కాదు కదా నూనె పారబోసుకునే అంత. కాబట్టి నేనైతే ఎప్పుడు వేస్ట్ అనేది నూనె ఎక్కడ చేయనండి. నూనె అయితే ఈ విధంగా యూజ్ చేస్తాను. ఎవరు ఇష్టం వాళ్ళదండి. కొంతమంది పడేస్తారు, వాళ్ళకి నచ్చదు, నాకైతే ఇలా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ మనకి వాము వేసాం కదా, వాము కూడా కొంచెం బయటకు వచ్చేసి టేస్ట్ అయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి ఆయిల్ అయితే కనుక. నేనైతే ఈ విధంగానే యూజ్ చేస్తాను. మీలో ఎంతమంది ఆయిల్ యూజ్ చేస్తారు, ఎవరు పడబోస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా వాము బజ్జీకి అయితే ఉప్పు కారము ఇందాక పెట్టుకున్న వాము ఉంది కదా మిక్సీ వేసుకుంది, తమలపాకు బజ్జీకి అదంతా వేస్తున్నానండి. ఉప్పు కారము ఇందాక మిక్సీ వేసి ముందు పెట్టుకున్నాం కదా, అంటే బాగా మెత్తగా వేయలేదు, లైట్గా మిక్సీ వేసి పెట్టుకుంది, దీంట్లో కలిపేసుకుంటున్నాను. కలిపేసి ఉప్పు ఎందుకు వేస్తున్నా అంటే మనం కారం వేస్తున్నాం, ఉప్పు అయితే ఆల్మోస్ట్ తగ్గుతుంది. మామూలు బజ్జీ మిరపకాయలు అయితే వేసేసి అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ ఈ విధంగా అయితే వచ్చిందండి. పైది మనం తీసేసి వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నాకైతే మీలో ఎంతమంది ఈ విధంగా వాడతారు, ఎంతమంది పారబోస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదైతే గీరేనండి, ఇలాగే చక్కగా ముంచేసి వేస్తే లోపల అది చక్కగా ఆకు అనేది మగ్గిపోతుంది. ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేను ఒకటి అడిగాను కదా, ఎంతమంది ఆయిల్ యూజ్ చేస్తారు, ఎంతమంది పడబోస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడైతే మిరపకాయలన్నీ చక్కగా ఈ విధంగా బజ్జీలు చేసేసుకున్నాను. వాము బజ్జీ, తమలపాకు బజ్జీ, చక్కగా మిరపకాయ బజ్జీ, ఈ రెండు వర్షం బయట పడుతూ చలిగా ఉంటే తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి, ఒక కాఫీ పక్కన ఉంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.